సుస్వాగతం. ఈరోజు అమ్మవారి సమక్షంలో వేదమూర్తులైనటువంటి శ్రీ పశుపేశ్వర పంచాంగ శ్రవణం జరుగుతున్నది. ఆలకించండి. అమ్మవారి అనుగ్రహం. స్వామి అయ్యగారి చేత పంచాంగం చూపించుకోవడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనటువంటి సంప్రదాయాన్ని మరి ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని అయ్యగారు చూసినందుకు అయ్యగారికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ భక్తులను కూడా ఆశీర్వదించిందని కోరుకుంటూ పంచాంగాన్ని ప్రారంభించవలసింది. సర్వకార్యేషు సర్వదా. ఒక్కసారి మన గోత్రాలు చెప్పుకుందాం. ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోండి, పేర్లు కూడా చెప్పుకోండి. భార్యాభర్తలు, పిల్లలు అందరినీ చల్లగా భగవంతుడా చూస్తూ అన్ని విధాలుగా ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా కాపాడమని చెప్పి కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో हेरम्भस्कन्दपूर्वजः विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो या सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा గజానన భగవానికి. తెలుసుకునే ప్రయత్నంలో అమ్మవారి యొక్క సన్నిధానంలో ఉన్నాము. అందరూ ఒక్కసారి ఇక్కడ పైన ఉన్నటువంటి స్తోత్రం చూడండి, చెప్పండి. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహిణో దేవి. అనేటువంటి భయాలున్నాయి మా హృదయంలో. ఆ భయముల నుండి మమ్మల్ని కాదు. ఏదో ఒక రకమైనటువంటి ఉత్సవాలు చిన్నో మేము ఇప్పుడు నీ ముందర కూర్చొని ఉన్నాము. నీ ఆశీర్వాదం మాకుండాలి. బ్రహ్మదేవుడు ఈ రోజునే సంవత్సరం యొక్క కాలమానాన్ని ప్రారంభించినటువంటి రోజు ఉగాది. మన జీవితంలో ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. ఒకటి మన పుట్టుక, రెండవది ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకోవడం, మూడవది మనకు పిల్లలు కలగడం. ఏ రోజైనా కూడాను మనకు విశేషంగా దేవుడి దగ్గరికి వస్తాము, దేవుడి యొక్క హారతి తీసుకుంటాము, నమస్కారం చేస్తాము. మా జీవితం అంతా సస్యశ్యామలముతో ప్రశాంతంగా నిండుదైన ఐశ్వర్యముతో నిండుదైన ఆయుష్తో ఉండాలి అని భగవంతుని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం పేరేమిటి? గట్టి అర్థలేరు. పరాభవనామ సంవత్సరం. పరాభవం అనగానే మన తెలుగులో అవమానం అనే అర్థం ఉంది, కాదు. దాన్ని మనం స్వీకరించవద్దు. పర అన్న పదానికి ఆదిపరాశక్తి అని అర్థం. పర పశ్యంతి పరదేవత. ఆమె ఆదిపరాశక్తి యొక్క పేరే పరా అని అర్థం అన్నమాట. పరాభవం. భవుడు అన్న పదానికి అర్థం ఏమిటి? శంకరుడు అర్థం. భవాయ నమః అని శంకరుని యొక్క ముఖ్యమైనటువంటి పేరు. పరాభవము అంటే ఆదిపరాశక్తి నుండి జన్మించినటువంటిది. ఏమిటి? ఆ తల్లి అట ప్రశాంతంగా కూర్చొని ఉంటుంది. తన చుట్టూతా కూడాను 64 కోట్ల మంది సేవికలు ఉంటారు, అమ్మవారికి సేవ చేసేటువంటి వాళ్ళు. ఆమె యొక్క కనుచూపు మేర ఈ చరాచర కోటి ప్రపంచాలన్నీ పుడుతుంటాయి, నశిస్తూ ఉంటాయి. దాంట్లో మనం ఇప్పుడు ఈ జన్మలో ఉన్నాం, మనం ఈ సమయంలో ఉన్నాం. మనం నేను అనే ఒక మాట ఉంది. మా అమ్మా నాయన యొక్క ఆశీర్వాదంతో నేను ఒక ఉద్యోగాన్ని పొందినాను. మా అమ్మా నాయన యొక్క ఆశీర్వాదంతో ఒక తగినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కూడా కన్నాను. నా సంసార జీవితం నడుస్తూ ఉన్నది. ఇదంతా నేను అనే భావం ఎప్పుడు రావద్దు. ఇదంతా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతోనే మనం ఈ లోకంలో
మన వంతు డ్యూటీ చేస్తున్నాం, మన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. అట్లా భావంతోనే మనం ముందడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఈ రోజున కళ్ళ ముందరికి ఒక రకమైన సమస్య వచ్చింది. ఆ సమస్యను సవరించాలి, కానీ దాన్ని కొట్టిపారేయవద్దు. దానికి ఒక మార్గాన్ని చూచి ఆ మార్గము ఈ విధంగా నడిస్తే, ఈ విధంగా నడుచుకుంటే దీనివల్ల మనకు విజయం కలుగుతుంది అని చెప్పి విశ్వాసంతో ముందడుగు వేసుకుంటూ పోవాలి. కానీ ప్రతిదాన్ని కూడాను కొట్టిపార వేసుకుంటూ ఉండడం ధర్మం కాదు. మరి సంవత్సరం పరాభవం అనేటువంటి సంవత్సరం పేరు వచ్చింది. ఎట్లా అనగానే ఆ అమ్మవారిని తలుచుకుంటే అన్ని విధాలుగా మనకు మంచి జరుగుతుంది అని చెప్పి, పర అంటే అమ్మవారని, బౌడు అంటే శంకరుడు అని, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతోనే ఈ చరాచర కోటి ప్రపంచాలన్నీ ముందుకు నడుస్తున్నాయి అని చెప్పి అర్థం చేసుకొని ముందడుగు వెయ్యాలి. ఇక ఉగాది పండుగ అనగానే మనకు అన్ని ఆనందకరమైనటువంటి విషయాలు ఏర్పడుతుంటాయి. ఎందుకు? కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో మనకు అన్ని విధాలుగా అన్ని మంచి జరగాలి. మొదటి రోజు మనం మంచి పనులు చేస్తే సంవత్సరం మొత్తం మంచి జరుగుతుంది. ఇది విశ్వాసం, మన హిందువుల యొక్క ఒక పరిపూర్ణమైన నమ్మకం. ఆ నమ్మకంతోనే ఉదయం లేచి చక్కగా స్నానం చేసి కొత్తనైన బట్టలు ధరించి మన ఇష్టదైవానికి, అందరికంటే ఇష్టమైన దైవం ఎవరు? మన అమ్మా నాన్న. మన అమ్మా నాన్నలు లేకపోతే మన ఉనికి పట్టేలేదు. కాబట్టి అమ్మా నాన్నలకు ముందుగా నమస్కారం చేసే ముందు ఇది ఒక ప్రార్థన చెప్తున్నాను అండి. మాత పితృ సమం దైవం నదైవం పితరౌ స్మరేత్ సర్వ తీర్థ ఫలం జ్ఞేయం మాతృ వందనతః సదా. అమ్మా నాన్నల కంటే గొప్ప క్షేత్రం లేదు, అమ్మా నాన్నల కంటే గొప్ప దైవము కూడా లేదు. అమ్మా నాన్నల యొక్క పాదాల దగ్గర సమస్తమైన దేవతలు వచ్చి కూర్చుంటారట. అట్లా భావన చేయాలి. అట్లా భావన చేసి అమ్మా నాన్నలకు నమస్కారం చేస్తే దేవతలందరికీ నమస్కారం చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ప్రతినిత్యము కూడాను మనము అమ్మా నాన్నల యొక్క ఆశీర్వాదము తీసుకుంటాము. అదేవిధంగా పండుగ నాడు విశేషంగా తీసుకుంటాం. కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత అమ్మా నాన్నల యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మన ఇష్టదైవం కొందరు దుర్గామాత అంటారు, కొందరు శంకరుడు అంటారు, కొందరు గణపతి అంటారు, కొందరు రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి. ఇట్లా మనం ఒక దైవాన్ని నమ్ముకొని ముందడుగు వేస్తూ ఉంటాం. అట్లా ముందడుగు వేసే దాంట్లో మనం గణపతిని నమ్ముకున్నాం ఫస్ట్. ఆ గణపతి యొక్క ప్రార్థన చేసే మనం ముందడుగు వేస్తున్నాము. పరాభవనామ సంవత్సరం యొక్క పేరు యొక్క అర్థాన్ని కూడా ప్రతి ఒక్క పనికి ఇవాళ పెన్ను పెట్టుకొని సంతకం చేస్తాము అంటే దానివల్ల ఫలితం ఏమిటి? ఎదుటి వ్యక్తికి క్షేమం, ఎదుటి వ్యక్తికి అన్ని విధాలుగా మంచి నెల యొక్క చివరిలో సంతకం చేస్తాము. దానికి తగినటువంటి భత్యాన్ని తీసుకుంటాను. గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన పుణ్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం. మరి ఈ సంవత్సరానికి ప్రతిదానికి కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటూ ఒకరు ఉంటారు. ఒక ఆఫీస్ అన్నప్పుడు ఆఫీస్లో ఒక పెద్ద మనుషులు ఉంటారు, సూపరింటెండెంట్ లాంటి వాళ్ళు, అధికారులు ఉంటారు. అట్లానే ఈ సంవత్సరం మొత్తానికి కూడాను శాస్త్ర ప్రకారంగా, జ్యోతిష్య ప్రకారంగా మహారాజు యొక్క బాధ్యతను గురువు గారు స్వీకరించారు. గురువు అంటే ఈరోజు ఏ వారం ఉంది? గురువారం ఉంది. గురువారము రోజున ఉగాది పండుగ వచ్చింది కాబట్టి గురువే ఈ సంవత్సరం మొత్తానికి రాదు. మరి గురువు ఎట్లాంటి వాడు? అన్ని విధాలుగా మేలు చేసేటువంటి వాడు, అన్ని విధములుగా లోకాన్ని సంరక్షించేటువంటి వాడు. దేవతలందరికీ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు? బృహస్పతి అనేటువంటి గురువు. ఇతడు నవగ్రహములలో ప్రధానమైనటువంటి స్థానం. సూర్యుడి తర్వాత ఇతడు, సూర్యుడి కంటే పెద్దవాడు ఇతడు. ఈ బృహస్పతి గ్రహము రాజుగా ఉన్నటువంటి కారణం చేత ఏం జరుగుతుంది, మనకి ఎప్పటికి కూడాను ఏం జరుగుతుంది, ప్రతి విషయం తెలుసుకోవాలనేటువంటి కుతూహలం మన మనస్సులో వస్తూ ఉంటుంది. ద్విజాతయ కురయ్యత కర్మరతా సధర్మా సన్మార్గగా నీతివిదో నరేంద్రా. ఎవరెవరైతే అధికారులు ఉంటారో ప్రధానమంత్రి దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి మొదలుపెట్టి రైతన్న వరకు కూడాను ప్రతి ఒక్కరు కూడాను ధర్మమైన మార్గంలో నడుచుకునే ప్రయత్నం చేస్తారు.
రాజు అనేవాడు క్షేమంగా ఉంటే రాజ్యమంతా భద్రంగా ఉంటుంది. రాజుకు కష్టాలు వస్తే రాజ్యం మొత్తానికి, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కష్టాలు వస్తాయి అని అర్థము. కానీ ఒకవేళ బుద్ధిమంతుడైనటువంటి రాజు ఉంటే తన ప్రజలందరినీ కూడా తన కడుపులో పెట్టుకొని ఏ విధమైన కష్టాలు రాకుండా కాపాడుకుంటాడు. అది ఇల్లే కావచ్చు, ఒక కార్యాలయమే కావచ్చు, ఒక జిల్లానే కావచ్చు, రాష్ట్రమే కావచ్చు, దేశమే కావచ్చు, లోకమే కావచ్చు. ఈ లోకం మొత్తానికి అధిపతి గురువు. కాబట్టి ఆ గురువు యొక్క ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉంటారు. ఇక ముఖ్యమైనటువంటి ఘట్టం మంత్రి. ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ సంవత్సరం అంగారకుడు. అంగారకుడు మంత్రి అయినటువంటి కారణం చేత ఫలితం ఎలా ఉంటుంది అంటే దహన ప్రహరణ శాబర మరుదామయ భీతి రతు నాస్యాత్ క్షితితనయే మంత్రిణీ సతి వృష్టిర్మధ్యాక్షయశ్చ సస్యానాం. రాజు మంచివాడు, కానీ మంత్రి యొక్క బాధ్యత మాత్రం కొద్దిగా ఉపద్రవంగా కనిపిస్తుంది. మనం ఉగాది రోజున మంచిగా ఆలోచిస్తే అంతా మంచిది. పంటలకు అధిపతి సూర్య భగవానుడు. సూర్యుడి యొక్క ఆశీస్సులతోనే ఈ చరాచర కోటి ప్రపంచాలన్నీ నడుస్తున్నాయి. కాబట్టి సూర్యుడు ఏం చేస్తాడు? ఎండాకాలంలో భూమి మీద ఉన్నటువంటి నీళ్ళన్నీ స్వీకరిస్తాడు. వర్షాకాలం వచ్చే నాటికి 1000 రేట్ల జలాన్ని మళ్ళీ భూమికి అందజేస్తూ ఉంటాడు. వర్షం పడాలన్నా, పంటలు బాగా పండాలన్నా, ఉన్నటువంటి మనమందరం క్షేమంగా ఉండాలన్నా సూర్యుడి యొక్క ఆశీర్వాదంతోనే మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఆ సూర్యుడి యొక్క ఆశీస్సులతో చక్కగా పంటలు పండుతాయి, చక్కగా వర్షాలు కురుస్తాయి, మనమందరం ఆరోగ్యవంతులమై జీవిస్తాము. శ్రీ కృష్ణ భగవానుడు స్వీకరించాడు. తర్వాత పశువులను కాపాడేటువంటి బాధ్యత శ్రీ కృష్ణ భగవానుడు స్వీకరించాడు. మేఘముల యొక్క అధిపతి చంద్రుడు స్వీకరించాడు. చందమామ అంటే చల్లదనం కలిగించేటువంటి వాడు. తన యొక్క ఆశీస్సులతో యథాప్రకారం వాళ్ళ రాశి వాళ్ళు ఎలా ఉందో కొద్దిగా అర్థం చేసుకొని ముందడుగు వేయవలసిందిగా చెబుతూ ఉన్నాను. గజానన భగవానికి జై. అందరూ భగవన్ నామస్మరణ చేయండి. ఒక్క నిమిషం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అంబా భవాని జగదంబా భవాని, అంబా భవాని జగదంబా భవాని, శ్రీచక్రధారిణి ఆనందదాయిని, శ్రీచక్రధారిణి ఆనందదాయిని, నాదాస్వరూపిణి జ్యోతి స్వరూపిణి, అంబా భవాని జగదంబా భవాని, అంబా భవాని జగదంబా భవాని, ఓంకార రూపిణి విశ్వస్వరూపిణి, ఓంకార రూపిణి విశ్వస్వరూపిణి, అంబా భవాని జగదంబా భవాని, జగదంబే మాతాకి జై. 2వ తేదీ జూన్ నుండి ప్రారంభమవుతాయి. గోదావరి అంటే మన ఒడ్డు, మన దగ్గరలోనే ఉంది బాసర. 12 జూన్ వరకు గోదావరి పుష్కరాలు యథాప్రకారంగా ముందుకు సాగిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరం అధిక మాసము జ్యేష్ఠ మాసం వస్తుంది. 17/5 నుండి అంటే 17 మే నుండి 15 జూన్ వరకు ఉంటుంది అధిక మాసము. మూఢమ ఈ సంవత్సరము గురుమౌఢ్యమి 17 జూలై నుండి 13 ఆగస్టు వరకు ఉంటుంది. ఇక శుక్రమౌఢ్యమి తేదీ 19 అక్టోబర్ నుండి 29 అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి గ్రహణాలు, మకర సంక్రాంతి ప్రతి సంవత్సరం వచ్చినట్టుగా దాదాపు 4 ఏళ్ళ నుంచి 15వ తేదీనే అవుతుంది. 14వ తేదీనే కావాల్సింది
15వ తేదీ రోజునే, జనవరి 15వ తేదీ రోజున ఉంటుంది. ఈ సంవత్సరం విశేషంగా రాజయోగంగా ఉన్నటువంటి రాశులు 1 మీనరాశి, 2 మేషరాశి, 3 వృశ్చిక రాశి, 4 ధనుస్సు రాశి, సింహరాశి, కర్కాటక రాశి. ఈ రాశి వాళ్ళకు రాజయోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజయోగం అనగానే మన జీవితంలో డెవలప్మెంట్ అంటే ప్రత్యేకమైన ఇంక్రిమెంట్ రావడము, లేదా 2 రూపాయలు ఖర్చు 5 రూపాయలు. మేషరాశి వాళ్లకు గౌరవించే వాళ్ళు 2 అయితే అగౌరవపరిచే వాళ్ళు 4 ఉంటారు. ఈ మేషరాశి వాళ్లకు ప్రస్తుతము గురువు శని సానుకూలంగా లేరు. ఏ పని చేస్తున్నారో ఆ పనిలోనే ప్రశాంతంగా జీవితం గడపాలి. ఇక వృషభ రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఆదాయము 5 రూపాయలు, ఖర్చు 14 రూపాయలు. గౌరవించే వాళ్ళు 5 అయితే అగౌరవపరిచే వాళ్ళు 4 ఉంటారు. ఈ వృషభ రాశి వాళ్లకు 11వ ఇంట శని సానుకూలమైన వాతావరణంలో ఉన్నారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఉంటాయి. డెవలప్మెంట్ కూడాను కనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వాళ్లకు. ఇక మిథున రాశి వాళ్లకు ఆదాయం 8 రూపాయలు, ఖర్చు 11 రూపాయలు. గౌరవించేవాళ్ళు 1 అయితే అగౌరవపరిచేవాళ్ళు 7 ఉంటారు. ఈ మిథున రాశి వాళ్లకు 2వ ఇంటికి గురువు రాబోతున్నాడు. వాతావరణంలో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇక కర్కాటక రాశి వాళ్లకు ఆదాయం 2 రూపాయలు, ఖర్చు 11 రూపాయలు. మెచ్చుకునేటువంటి వాళ్ళు 4 అయితే అగౌరవపరిచే వాళ్ళు 7 ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళు ఇది ఏకాగ్రమైన భావన చేత ఏ పనిలో ఉన్నారో ఆ పనిని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలంటే ఆచితూచి స్టెప్ వేయాలి అంటారు. తర్వాత సింహరాశి వాళ్లకు గౌరవము 7, అగౌరవపరిచేవాళ్ళు 7. సింహరాశి వాళ్లకు ఆదాయము 5 రూపాయలు అయితే ఖర్చు కూడాను 5 రూపాయలు. సింహరాశి వాళ్లకు 11వ ఇంట గురువు అని భావించవద్దు. నాకు 8వ ఇంట శని ఉన్నాడు, నాకు 3వ ఇంట శని ఉన్నాడు అని ఏ విధంగా వెనుక ముందు కావాల్సిన అవసరం లేదు. మన పనిపైన మనం సక్రమంగా శ్రద్ధగా చేసుకుంటూ వెళితే సరిపోతుంది. కన్యారాశి వాళ్లకు ఆదాయము 8 రూపాయలు, ఖర్చు 11 రూపాయలు. గౌరవించేవాళ్ళు 3, అగౌరవపరిచేవాళ్ళు 3. ఇక తులారాశి వాళ్లకు ఆదాయం 5 రూపాయలు, ఖర్చు 14 రూపాయలు. గౌరవించేవాళ్ళు 6, అగౌరవపరిచేవాళ్ళు 3. 6వ ఇంట శని సానుకూలంగా ఉన్నాడు. గురువు 9వ ఇంట సానుకూలంగా ఉన్నాడు. ఆ పిదప వృశ్చిక రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఆదాయం 11 రూపాయలు, ఖర్చు 5 రూపాయలు. గౌరవించేవాళ్ళు 20, అగౌరవపరిచేవాళ్ళు 6. వీళ్ళు ప్రశాంతంగా ఏ బాధ్యతలో ఉన్నారో వాళ్ళు ఆ బాధ్యతను సక్రమంగా చేసుకుని వెళ్ళడం వాళ్ళ అభివృద్ధికరమైనటువంటి పనులుగా భావించాలి. ధనుస్సు రాశి వాళ్లకు 4వ ఇంట శని, తర్వాత 7వ ఇంట గురువు సానుకూలంగా ఉన్నాడు. ఆదాయము 14 రూపాయలు, ఖర్చు 11 రూపాయలు. గౌరవించేవాళ్ళు 5, అగౌరవపరిచేవాళ్ళు 6. ఇక మకర రాశి వాళ్లకు గురువు సానుకూలమైన వాతావరణంలో ఉన్నాడు, శని కూడా సానుకూలమైన వాతావరణంలో ఉన్నాడు. అంటే ఏమైనా అభివృద్ధి పదంలో వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు డెవలప్మెంట్ అంటే కొత్త వ్యాపార రంగంలో అడుగు పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే కొత్త మార్గాలు వెతుకుతున్న వాళ్ళు ముందడుగు వేస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావు అన్నమాట. వీళ్లకు మకర రాశి వాళ్లకు ఆదాయం 2 అయితే ఖర్చు 8 రూపాయలు. గౌరవించేవాళ్ళు 1 అయితే అగౌరవపరిచేవాళ్ళు 2 ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా ముందడుగు వేస్తూ ఉంటారు వీళ్ళు. ఇక కుంభరాశి వాళ్లకు ఆదాయం 2 రూపాయలు, ఖర్చు 5 రూపాయలు. వీళ్లకు 5వ ఇంట గురువు సానుకూలంగా ఉన్నాడు. సడేసాత్ శని కూడా నడుస్తూ ఉంది. సడేసాత్ శని ఉన్నటువంటి సమయంలో అందరూ భయపడతారు. భయపడవద్దు. హనుమాన్ చాలీసా లేదా దుర్గా చాలీసా, శివ చాలీసా అట్లాంటి ఏదైనా దైవాన్ని నమ్ముకొని ముందడుగు వేస్తే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకుండా
వచ్చేటువంటి ఆటంకాలు ఏమైనా ఉంటే అవి పక్కకు వెళ్ళిపోతాయి. గజానన భగవానికి జై. కుంభరాశి వాళ్లకు ఆదాయం 2 రూపాయలు, ఖర్చు 8 రూపాయలు. గౌరవించే వాళ్ళు 4 అయితే అగౌరవపరిచేవాళ్ళు రాశి వాళ్లకు ఈ సంవత్సరం రాజయోగం అని చెప్పినాను. ఆ తర్వాత 7.5 శని కూడాను, నిండు శని ఉన్నాడు. వీళ్ళు అంటే ఎవరు కూడా భయపడవలసినటువంటి అవసరం అసలే లేదు. వీళ్ళకి ఆదాయము 14 రూపాయలు, ఖర్చు 11 రూపాయలు. మెచ్చుకునేటువంటి వాళ్ళు 7 అయితే అగౌరవపరిచేవాళ్ళు 2. గజానన భగవానికి, దుర్గా మాతాకి. నమ్మకం ఉందా లేదా? ఆ విశ్వాసం ఉండాలి ముందుగా. ఆ నమ్మకంతో మనం ముందడుగు వేస్తూ వెళుతూ ఉంటే తప్పకుండా భగవంతుడి యొక్క సహకారం ఉంటుంది. మన పైన మన నమ్మకం లేదనుకోండి, ఇప్పుడు సంతకం చేస్తున్నాను, ఈ ఫైల్ పాస్ అవుతా కాదు, తప్పకుండా పాస్ అవుతుంది. విశ్వాసం పెట్టాలి. విశ్వాసం పెట్టి దాని వెనుక ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్న లోపం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అనుకున్నటువంటి పనులన్నీ వెనుకంగా వేస్తూ ఉంటాయి. కాబట్టి మనకు తోడుగా అమ్మవారు ఉంది. అమ్మవారి దగ్గరికి కనీసం రోజుకొక్కసారి, వారానికి ఒక్కసారి, నెలకొక్కసారి అమ్మని దర్శనం చేసుకుంటే మన భాగ్యరేఖలో ఏమైనా దోషాలుంటే అవన్నీ కడిగి వేయబడతాయి. కాబట్టి అమ్మను తలుచుకొని మనం ముందడుగు వేద్దాము. అందరూ మరొకసారి చెప్పండి. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఈ పద్ధతి ప్రకారంగా ప్రతి సంవత్సరం మీరందరూ ఒక సంఘటితమై ఆ అమ్మవారి యొక్క సన్నిధానంలో పంచాంగ శ్రవణం ఉగాది నాడు వినాలి అనేటువంటి మంచి సంకల్పం ఏదైతే ఉందో దాన్ని విజయవంతంగా కొన్నేళ్లుగా నారాయణ రెడ్డి సార్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అఖండితంగా చేసుకుంటూ అంటే నడుచుకుంటూ ప్రతి సంవత్సరం పంచాంగాన్ని శ్రవణం చేస్తూ వస్తున్నాం. ఆ అమ్మ యొక్క ఆశీస్సులతో ఇదే విధంగా మనం ముందడుగు వేయాలి అని చెప్పి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. అందరూ చెప్పండి. అమరవల్లభ శివశంకర సర్వాత్మే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమామః. యద్గత్వాని వర్తంతే తద్ధామ పరమం మమ. జగదంబే మాతకి, నవదుర్గా మాతాకి. ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపి జగదంబా మాతాకి, నవదుర్గా మాతాకి. బలం పుత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం నేస్య అతః శాంతిం ప్రయచ్చ మే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నీరాజనం దర్శయామి. జగదంబే మాతాకి. అందరూ చేతులు జోడించండి, చెప్పండి. పలాశ పుష్ప సంకాశం తారక గ్రహ మస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. యుగాది పర్వ దివసే ధ్వజారోహణం పరికల్పయామి. నమో నమః. భవానీ మాతాకి జై శ్రీరామ్.